సోమవారం శ్రీ పద్మావతి సావేరి కాన్ఫరెన్స్ హాల్ నందు వార్షిక నేరాల గణాంకాలపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. తిరుపతి జిల్లా ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలిసిన దివ్యక్షేత్రం. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీకాళహస్తితో పాటు తిరుచనూరు, నారాయణవనం, నాగలాపురం, శ్రీనివాస మంగాపురం లాంటి పుణ్యక్షేత్రాలు తిరుపతి జిల్లాలో వెలిసి ఉన్నాయి. మన దేశానికే తలమానికమైన శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ కేంద్రం, శ్రీ సిటీ సెడ్జ్, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో కూడి ఉంది. అలాగే 5 విశ్వవిద్యాలయాలు, అనేక కళాశాలలతో కూడి ప్రముఖ విద్యా కేంద్రంగా కూడా బాసిల్లుతోంది. అంతేకాకుండా తిరుపతిలో స్విమ్స్, రుయా, బర్డ్ హాస్పిటల్, అనేక కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్నందున జిల్లా వాసులే కాక ఇతర జిల్లాల నుంచి కూడా ప్రతిరోజు వేలాది మంది వైద్య సదుపాయం కోసం వచ్చి వెళుతుంటారు. తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న కింది స్థాయి నుండి ఉన్నత స్థాయి అధికారుల వరకు నిరంతరం ప్రజలలో ఉండి శాంతి భద్రతలను అదుపు చేస్తూ ప్రజలకు అన్ని వేళలా మేమున్నామనే నినాదంతో అండగా సేవలు చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా అంకిత భావంతో పనిచేస్తూ ప్రజల సహకారంతో ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాసు, అదనపు ఎస్పీలు వెంకట్రావు, పరిపాలన రవిమనోహరాచారి, భద్రత నాగభూషణం, నేర విభాగం రామకృష్ణ, తిరుమల ట్రైనీ ఐపీఎస్ హేమంత్, డిఎస్పీలు గిరిధర్, ఎస్బీ వెంకటనారాయణ, తిరుపతి సిఐలు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా నూతన సంవత్సర వేడుకల్ని సంతోషకరమైన భద్రంగా చేసుకోవాలి తప్ప అవి శృతిమించి ఇతర ప్రజలకు లేదా వారు ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకునే విధంగా ఉండకూడదు. తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం కాబట్టి ముందే అందరికీ కూడా ఆ విధి విధానాలని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పర్మిషన్ లేకుండా ఇండివిజువల్గా కాకుండా గ్రూప్ పరంగా లేదా వాణిజ్య పరంగా చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. డీజేస్ అనేటివి 80% కూడా ఎవ్వరికి అలో లేదు. సో ఒకవేళ డీజే వాడితే మాత్రం క్రిమినల్ కేసులు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సో అదేవిధంగా 31st నైట్ నుంటే ఈ ఫ్లైఓవర్స్ అవన్నీ కూడా 11 తర్వాత మూసివేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ రోడ్డు మీదకి డ్రంక్ అండ్ డ్రైవ్ పొజిషన్లో ట్రిపుల్ రైడింగ్లు ఇవన్నీ వస్తే మాత్రం తప్పకుండా వెహికల్ చెకింగ్స్ వివిధ చాలా ప్లేసెస్లో ఆర్గనైజ్ చేస్తూ ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడతారో వారిపై కూడా ఖచ్చితంగా రిమాండ్ చేసే వరకు కూడా తీసుకెళ్తాం. సో అదేవిధంగా ప్రజలు అంటే ఇవన్నీ కూడా కండిషన్స్ వారి భద్రత కోసమే చేస్తున్నాం. ఖచ్చితంగా ఇవి అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒకవేళ వాళ్ళ ఫంక్షన్స్ అలాంటివి పెట్టుకుంటే పర్మిషన్ అంటే ఇండివిజువల్ పర్మిషన్స్ అక్కర్లేదు. బట్ ఏదైనా వాణిజ్యపరంగా చేసినప్పుడు ఖచ్చితంగా కన్సర్న్డ్ డిఎస్పీకి అప్లై చేసి తీసుకోవాలి. అశ్లీల నృత్యాలు ఇలాంటివి కూడా 80% కూడా అనుమతించడం జరగదు. అలాంటి చేసినా కానీ ఖచ్చితంగా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో 31st ఈవినింగ్ నుండినే 31st నైట్ 11 నుండి 1st వరకు కూడా ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తాం, వెహికల్ చెకింగ్ చేస్తాం. తర్వాత 80% కూడా అదర్ ఇష్యూస్ కూడా ఏవి కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు, అవి అలో చేయం. అండ్ రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి ఫెస్టివల్ వరకు కూడా ఈ కాక్ ఫైట్స్ లేదా గ్యాంబ్లింగ్స్ ఇలాంటివి కూడా పూర్తిగా నిషిద్ధం. అవి చేసిన వారిపై కూడా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది.